ఎందుకు తిప్పలో కోరుకున్నప్పుడల్లా మరలా చూసుకోవచ్చు. చదువుతా తల్లి. 32వ అధ్యాయం 29వ వచనం నిర్గమకాండం. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠిత చేసుకొనుడనెను. మరునాడు మోషే దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. అందరూ చేతులెత్తి స్వరమెత్తి ఒక మంచి శక్తివంతమైన స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, నా వైపు చూస్తే ఈ మాటలు వినండి. దిస్ ఈస్ హౌ సంబడి కెన్ బి బ్లెస్డ్. ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలంటూ మానవ జీవితం అంతా ఆరాటపడుతోంది. పాట ఎందుకు పాడుతున్నావు? ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? సన్నిధికి ఎందుకు వస్తున్నావు? సాక్ష్యం ఎందుకు చెబుతున్నావు? కానుకలు ఎందుకు ఇస్తున్నావు? ఇలా ప్రశ్న ఏది అడిగినా తక్కువ చెప్పే ఆన్సర్ ఆశీర్వాదం కోసం, దేవుని దీవెన కోసం. ఎవ్రీబడి ఈస్ క్రేజీ ఆఫ్టర్ గెటింగ్ సమ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అబౌవ్. దేవుని వద్ద నుండి ఏదైనా ఒక దీవెన పొందాలనే కదా ఆరాటం అంతా. భక్తి దాని చుట్టే తిరుగుతోంది. ఆశీర్వాదం అనే మాట ఎంత ఆకర్షణీయమైనదిగా మారింది అంటే, అది ఏ అంశమైనా దాని ముందు ఆశీర్వాదం అనే పదం చేర్చితే కానీ ప్రజలు రిసీవ్ చేసుకోరేమో అని అయ్యగారులు కూడా నమ్మే అంతగా. ఉదాహరణకి సభలు ఇదివరకు ఏ టైటిళ్లతో నడిచినా ఈ మధ్య ఆశీర్వాదం అనే పదం రావాలి. మందిరం కూడా ఆశీర్వాద మందిరం. చివరికి ప్రేమ విందు కూడా పేరు మారిపోయింది. ప్రేమ విందు కాదు, ఇప్పుడు ఆశీర్వాద భోజనం. ఆశీర్వాదం అనే పదం విపరీతమైన క్రేజీ అయిపోయింది. మీరు ఆశీర్వదించబడతారో, మీరు దీవించబడతారని చెబితే ప్రజలు రెస్పాండ్ అవుతారని, ఆ పదమే దేవుని యొద్దకు ఆకర్షించే సాధనమని అద్భుతమైన దైవజనులు కూడా నమ్ముతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. ఇంతిలా వాక్యం చుట్టూ పరిభ్రమిస్తున్న వేళ అసలు ఆశీర్వాదం ఎట్లొస్తుందో దేవుని వాక్యంలో తేటగా వ్రాయబడి ఉంది. ఆశీర్వాదం కావాలా వద్దని అడిగితే మీరేమంటారు? ఆహా, చాలా అద్భుతంగా పలికారు. ఏది మీ స్వరం వినివ్వండి. అబ్బో, మరోసారి గట్టిగా. పౌరమా నీ స్వరం మధురము అయితే నాకు అది వినవడనిమ్మన్నాడు. 2:14 పరమగీతం. దేవునికి స్తోత్రం. మీరు ఆశీర్వదింపబడునట్లు, ఏమిటట? మీరు ఆశీర్వదింపబడునట్లు మీలో ప్రతివాడు తన సహోదరు మీద కానీ, సహోదరి మీద కానీ, తల్లి మీద కానీ, తండ్రి మీదే పడి మిమ్మును మీరు ప్రతిష్ఠ చేసుకొనుడి. దాని కాస్త సంక్షిప్త రూపంలో చెప్పాలంటే, నేడు నిన్ను యెహోవా ఆశీర్వదించున్నట్లు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి అన్నారా గట్టిగా? ఆమేనని. అంటే ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందట? ఆశీర్వాదం ఎందుకు వస్తుందట? ఆశీర్వాదం ఎవరికి వస్తుందట? ఎవరైతే తమ జీవితములను దేవునికి ప్రతిష్ఠించుకుంటారో వారి మీదకి గొప్ప ఆశీర్వాదం వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంతేనా? ఇంతమంది కలిస్తే ఎంత బాగుండాలి. హల్లెలూయా. సో డెడికేట్ యువర్ సెల్ఫ్, కాన్సెక్రేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అబౌవ్. పరలోకము నుండి, పైనుండి దేవుని ఆశీర్వాదములు పొందినట్లుగా మిమ్మును మీరు యెహోవాకు ప్రతిష్ఠించుడి, ప్రతిష్ఠించుకొనుడి. నా మాట బాగా వినాలి. దేవుని ఆశీర్వాదాలు రావాలంటే మనల్ని మనం ఏం చేసుకోవాలంట? ఎవరికి? దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. అంటే ఒక ప్రతిష్టలోకి వస్తే ఏమొస్తుంది? దేవుని ఆశీర్వాదం వస్తుంది. చాలామంది ఏమనుకుంటున్నారు? దేవునికి ఇస్తే దేవుని ఆశీర్వాదం వస్తుంది. అది నిజమే, కానీ చాలా కొంచెమే. నువ్వు ఏ కొలతతో కొలిచావో ఆ కొలతే కదా. పిడికెడి విత్తనాలు విత్తిన తర్వాత టన్నుల కొద్దీ పంట రాదు కదా. ఆ పిడికెట్టుకు ఒక 10 రెట్లు వస్తుందేమో మహా అయితే. అపరిమితమైన కొలత లేని ఆశీర్వాదాలు నీ కుటుంబం మీదకి ఏదో ఒక పాట పడితే
నిజమైన పరిపూర్ణమైన ఆశీర్వాదమట నిన్ను నీవు యెహోవాకు ప్రతిష్ఠించుకొనుట వలన వస్తుంది. ఆమేనండి. హల్లెలూయా. ప్రతిష్ఠ అనండి గట్టిగా. ప్రతిష్ఠ అనే పదానికి దేవుని బిడ్డలారా సాధారణంగా డెడికేషన్, అంకితము చేయుట అనే పదాన్ని వాడతారు. కానీ ఆ మాట అంతా కూడా ఉపకరణముల విషయంలో, వస్తువుల విషయంలో వాడిన భక్తులను దేవుని మహిమ కలిగిన సేవ కొరకు ప్రతిష్ఠించేటప్పుడు మాత్రం కాన్సిక్రేట్ అన్న పదాన్ని వాడతారు. డెడికేట్ యువర్ పీపుల్, డెడికేట్ యువర్ సెల్ఫ్ అనే దానికి మించి కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్ అనే పదాన్ని వాడతారు. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని కానీ వస్తువుని కానీ అంకితం చేస్తే డెడికేషన్ అంటాం. కానీ కాన్సిక్రేషన్ అంటే ఏంటంటే పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి అంకితం చేయటం. కాన్సిక్రేషన్లో సాంక్టిఫికేషన్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది. ఇన్ ఎ సింపుల్ వే, sanctification plus dedication is equal to consecration. ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలట? మనల్ని మనము దేవునికి పవిత్రపరచుకొని అంకితం చేసుకోవాలంట. అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదం వస్తుంది, నువ్వు కానుకిస్తే ఆశీర్వాదం వస్తుంది. ఇవన్నీ అబద్ధం కాదు, నిజమే. కానీ చాలా చిన్నవి, అవి చాలా చిన్నవి. నిజమైన పరిపూర్ణమైన ఆశీర్వాదం మీకు అర్థం కావడానికి చెబుతాను. ఆదికాండం 12లో నేను చూపించు మార్గంలోకి వస్తే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. 13లో ఆయన ఆశీర్వదించను అని రాశాడు. 14లో స్వయంగా మెల్కీసెదెకు ఇంటికి దిగి వచ్చి దీవించాడు. 15లో యెహోవా వాక్కు గుడిసెలోకి వచ్చి అతను ఆశీర్వదించారు. 16లో విస్పష్టమైన వాగ్దానం లభించేసింది. ఇంత చేశాక 17లో అంటాడు, నీవు నాతో నిబంధన చేస్తే అత్యధికంగా అభివృద్ధి కలిగిస్తాను. మరి ఇప్పుడు దాకా చేసింది 14లోనే పూటకి 300 మందికి కొన్ని సంవత్సరాల పాటు పోషించగలిగిన, ప్రతి పూట, రోజు కాదు, ప్రతి పూట 400 మంది చొప్పున అనేక సంవత్సరాలుగా పోషించగలిగిన సమృద్ధి, ఐశ్వర్యం అబ్రాహాము సొంతమైపోయింది. కానీ ఇంకా ఆశీర్వదిస్తాను నాన్న, నువ్వు ఒక నిబంధనలోకి వస్తే అంటున్నాడు. అలాగే దేవుని నమ్ముకున్నా, దేవుని దగ్గరకు వచ్చినా, కానుక ఇచ్చినా, మందిరానికి వచ్చినా, పరిచయం చేసినా నీకు ఆశీర్వాదాలు వస్తాయి, కాదనడం లేదు. కానీ పీక్స్లో, పరాకాష్ఠ స్థాయిలో నీకు ఆశీర్వాదం రావాలంటే వాక్యం చెప్తుంది, బెటర్ యు కమ్ టు ఎక్స్పీరియన్స్ కాల్డ్ కాన్సిక్రేషన్. నువ్వు ప్రతిష్ఠ అని ఒక అనుభవంలోకి వచ్చేయాలి. ఆమేనండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కోడిగుడ్డును అరటిపండు తీసుకొచ్చి బలిపీఠం పెట్టినంత సులువుగా మన జీవితాలను పెట్టగలగాలి కదా. ₹10 ఖర్చు లేకుండా ఊరక బరబరా పెరిగిపోయిన ఆనపాదులోంచి మొదటి ఆనపగా పట్టుకొచ్చి బలిపీఠం మీద పెట్టడం సులువే. కానీ దేవుడు మనకు ఇచ్చిన సంతానాన్ని దేవుని సేవకు సమర్పించడం ఎంత కష్టం. చిత్రం ఏమిటంటే ఈ కోడిగుడ్డు దెబ్బకి, ఈ ఆనపకాయ దెబ్బకి మన బిడ్డలకి ఆశీర్వాదం వచ్చేయాలన్నంత ఆశ ఉంటుంది మనకి. కోడిగుడ్డు అక్కడ పెట్టిన కానీ చిన్న బిడ్డలకి ఆశీర్వాదం రాలి. ప్రభా, గుడ్డు ఇట్టాను కదా, అక్కడ ఆనపకాయ కూడా ఇచ్చాను, అడ్డుపలు కూడా తెచ్చాను, పేడపేడెట్టేసాను, ఆశీర్వాదాలు అయ్యి. ఏమన్నా బాబు, గత వారం నుంచి కనిపెడుతున్నాను, ఏమి కనపడతలేదు ఆశీర్వాదం. అంత ఇన్స్టెంట్ బ్లెస్సింగ్స్ కావాలి. ఆ క్షణమే ఏదో కనబడిపోవాలి. చర్చికి వచ్చి కానుకేసి ఇంటికి వెళ్ళే లోపు ఏసు రక్తం వేజ్జేయం, తాళం తెస్తా ఉంటే గుమ్మకాడు ఏదో తగిలినట్టుగా ఉండాలి, చూస్తే 500కి 5 ఉండాలి. అప్పుడు హల్లెలూయా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. ₹50 వేసాను, లేదా ₹500 వచ్చినప్పుడు ఎంత మహిమ గల దేవుడు అండి. మళ్ళీ వారం 100 చేస్తానే, ఇంక ఇదే స్కీమ్, వీళ్ళు ఇచ్చేయాలి, మళ్ళీ ₹5 ఇచ్చేయాలి. అప్పుడు ఎంతో మంచి దేవుడు. అంతా తిరిగాను, ఇంత మంచి దేవుడు ఎవరు లేరయ్యా, ఈ రకంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు. దరిద్రానికి ఆశీర్వాదాన్ని కూడా ఆర్థికంతో కొలవటం ఏమిటని, ఆర్థిక పరమైన స్థాయికి మించింది కదా దేవుని ఆశీర్వాదం అంటే. డబ్బుతో కొలవగలమండి దాన్ని. అందుచేతనే డబ్బు ఇవ్వలేని, అనండి, డబ్బుతో కొలవలేని ఆశీర్వాదాన్ని యేసయ్య ఇవ్వగలడు. ఇస్తాడా, ఇవ్వడా? కొంచెం మంచిగా ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? మళ్ళీ దరిద్రం డబ్బులు ఇవ్వాలి. అదే స్కీమ్లో మండిపోను.
ఆడెవడో ఎక్కడ కూర్చొని మీ పిల్లలకి మంచి చదువులు రావాలా, ఉద్యోగాలు రావాలా, పెళ్ళిళ్ళు అవ్వాలా, సంతానం కలగాలా, నాకు 2000 రూపాయలు బొమ్మ నేను ప్రార్థన చేస్తాను అంటాడు. రెఫరెన్స్ ఎంతనంటే ఆడే రెఫరెన్స్. ఎక్కడుంటుంది రెఫరెన్స్? ఇంకా సొంత బైబిల్ 2000 పంపితే ఆశీర్వాదాలు వస్తాను. ఎక్కడుంది బైబిల్లో? అప్పులా, తిప్పలా, నొప్పులా, నాకు పంపండి 2000 నేను చేస్తాను బాధన అంట. ఈడు సోమరిపోతాడు. ఆడెవడికో 1000 రూపాయలు ఇస్తే ఆడే ఎడుతాడంట. మనకెందుకని 1000 రూపాయలు పంపించే దర్జా కూర్చున్నాడు ఈ ఇంట్లోనే. పేన సుఖంగా ఉంది కదా. నేనే ఉపాసముండే, నేనే మోకరించి, నేనే కన్నీరుగాచి, నేనే అడవాలంటే ఇన్ని బదులు ఆడెవడో పడతాడంట. ఆడికి 1000 రూపాయలు ఇచ్చేస్తే ఆడే చేసుకుంటాడు. మనకెందుకు? కొంచెం బాగా చేయి, 2000 ఇస్తాడు, అవసరమే తీడు. వీడికి ఇదే కావాలి, ఆడికి అది కావాలి, స్కీమ్ బాగా సెట్ అయింది, గంతకు తగ్గ బొంత. ఈ దరిద్రం అంతా మారిపోవాలని గట్టిగా ఆమె చెప్పండి. చెప్పారా? మరప్పుడు ఆ పంపుతుంటారు 1000 రూపాయలు ఎవడబడతాడికి. ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? బైబిల్లో క్లియర్గా ఉందా లేదా? ఎంత తేటగా, నేను యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యములో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. మిమ్మల్ని అంటే ఎందుకో మా పాస్టర్ గారులు అనాలి అంటాడు దేవుడు. నేను కాదు, నా ముఖం సీరియస్గా చూసుకోండి ఐకర్లు అందరూ. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఎవరిని ఏమంటలేదండి బాబు. దేవుడు అంటున్నాడు మా పాస్టర్ గారు అనాలరా, మిమ్మల్ని కాదు అసలు. ఎందుకనాలట? ప్రతిష్ఠితమైనదేదో సాధారణమైనదేదో తెలుసుకుంటూ జనాలకి నేర్పట్లేదంట. అంతా ఒకటే. ఇది మహిమ కలిగింది కదా, ఇది ప్రతిష్ఠితమైంది కదా, ఇది ఉన్నతమైన సమర్పణ కదా, ఇది సాధారణమే కదా, ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు కదా. పవిత్రమేదో అపవిత్రమేదో, ప్రతిష్ఠితమైంది ఏదో సాధారణమైంది ఏదో, అసలు ఆ వ్యత్యాసం తెలుసుకునేలాగా జనాలకి నేర్పడం లేదంట. అంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే ప్రతిష్ఠిత గురించి ప్రసంగం లేవు. జనంకి చెప్పరా? ఈ రాత్రి నీ కష్టాలు తీరాలంటే, నీ దుఃఖం నాట్యం అవ్వాలంటే అదిరిపోయే స్కీములు ఇది చెప్తాడు. యేసు రక్తం ఏం చేయం. ఆ రోజు ప్రభు దగ్గర రావాలి, 7వ ఈడి ఖాతాలో పడిపోవాలి. ఎవడోయ్ నా బాధ ఒకటే, బోధ దగ్గరే తేడా వచ్చేసింది. కేవలం స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదాలు, అద్భుతాలు, మేలులు, కర్ర గడ్డి కొయ్యగలతో కొంప కట్టుకునే బాపతీడు. గబగబా కట్టేయచ్చు కదా, సులువు. వెండితో బంగారముతో వెలగల రాళ్లతో కట్టాలంటే కాస్త ఖర్చు ఎక్కువ, కష్టం ఎక్కువ, సమయం ఎక్కువ కదా. కర్రతో గడ్డితో కట్టేయాలంటే 1,00,000 రూపాయలు తెమిలిపోవచ్చు. మొత్తం అంతా వెండి బంగారం వెలగల రాళ్ళతో కొంప కట్టాలంటే 100 కోట్లు కావాలి. కష్టం కదా. మరి ఈ పునాది మీద ఉన్నవాడు, ఈ కష్టపడేవాడు వేగంగా విస్తరించినట్లు కనబడడు. అలా కాకపోతే ఫటాఫట్ కాసేపట్లో కట్టేయచ్చు. చాలామంది అనుకుంటున్నారు బండ మీద అయితే కడతాం కానీ ఇసుకలో కట్టలేం కదండి అని. కాదు, ఇసుకలో కూడా బాగా కట్టచ్చు, కాకపోతే నిలబడదాం. యేసుప్రభువు ఏమన్నారు? మత్తయి సువార్త 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం చివరి భాగంలో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన కురుసన వరద వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టదని పునాది బండ మీద వేయబడినందున అది సుభిక్షంగా, సలక్షణంగా, సహర్షంగా, బ్రహ్మాండంగా ఉండిపోయిందని. మరి అవతలోడు ఇసుకలో కట్టాడు, కొట్టుకుపోయింది మొత్తం. అర్థం ఏంటి? ఇసుకలో కట్టినోడు కూడా కట్టగలడు. కట్టబడినట్లు చక్కగా నిలబడుతుంది, కనబడుతుంది. కానీ గట్టిగా వర్షం వస్తే, గాలి వస్తే, వాన వస్తే మొత్తం వెళ్ళిపోతాయి. పరిచయలు నిలబడతాయి, బుర్రమలు వేసిపోతాయి, కనబడిపోతాయి. పేక మేడలు వేస్తూ రక్తం ఇచ్చాయి. ఒక శోధన వచ్చిందా, శ్రమ వచ్చిందా, దేవునికి స్తోత్రం, ప్రసాదం అన్నామా అయిపోయింది, ముద్ర అన్నామా అయిపోయింది, అంకేసామా స్తోత్రం అంటాడేంటి? అర్థం కాదు. అయిపోయి వాక్యంలో ఉన్నది అది.
పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అడ్డదారులు దొడ్డిదారులు ఉండవు. అలాగే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందడానికి కూడా అడ్డదారులు దొడ్డిదారులు ఉండవు. ఒక దైవీకమైన పద్ధతి, ఒక దైవీకమైన మార్గం ఉన్నది. అందులో సాగితే తప్ప అల్లాటప్పగా ఆశీర్వాదాలు ఏమీ రావని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. బోధలో ఏముండాలంట? ఏది ప్రతిష్ఠితమైనదో, ఏది సాధారణమైందో భేదం ప్రజలకు అర్థమయ్యేలాగా బోధ ఉండాలంట. ఇది మామూలుదే, ఇది సాధారణమైంది, ఇది ప్రతిష్ఠితమైంది, ఇది సర్వోత్తమమైనది, తేడా తెలియాలి ప్రజలకి. అది బోధ అంటే. ఒక 10 ఏళ్ల క్రితం ఇక్కడ ముమ్మడివరం ఎటు వస్తుంది మీకు? అది ఇటేనా? దిక్కుదిల్లికి చీకటి ఎటు ఒకటి చెప్పేస్తాను ఒకసారి. నేను 10 ఏళ్ల క్రితం ముమ్మడివరంలో ఒక పెళ్లి చేసామండి. యేసు రక్తం నా సిలువకి ఆ రోజు వివాహ కార్యక్రమం అధ్యక్షుడు నేను. నాకు దాదాపుగా అలాంటి పోస్టులు ఎవరు కానీ ఆ రోజు ఎందుకు దొరికిపోయాను. సరే, నీ సిలువను నీవు మోసి అని పాట గుర్తు చేసుకొని పెట్టుకున్నాను. ఇక మిగతా పేర్లు అడగబాకుండా దేవునికి స్తోత్రం. ప్రపంచ దేశాలలోనే అత్యధిక బిజీగా వాడబడుతున్న దైవజనుడిగా 100 కోట్ల అధిపతిగా ఉన్న ఒక వ్యక్తి వచ్చారు ప్రసంగానికి. రిబ్కా కడవ పట్టుకొని అన్న వాక్యం తీసుకున్నాడు. దేవుని కృపలో యోహాను సువార్త దాకా బైబిల్లో ఉన్న ఒక్క కడవ వదిలిపెట్టలేదు మహానుభావుడు. మొత్తం కడవలనే చెప్పేశాడు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు మొహం చూడాలండి. వాళ్ళ డాడీ ఇంక సోడా, ఆయన ఇంక సోడా ఎట్టంటుండిచ్చి మా పేనాన్ని తగిలిచ్చేవేందయ్యా. వాళ్ళు శుభమాని పెళ్లి చేసుకొని దేవుని కొరకు సాక్షులుగా బతుకుతామంటే ఎక్కడ చేసుకుని వెళ్తున్నాడు? కొండలే కదా మొత్తం అన్ని. పిల్లరా మరి ఎక్కడ చూసినట్లయితే ఎక్కడ చూసినా కొండ, ఇంకేముంది కోటం? ఎక్కడ వదిలిపెట్టలేదు కడవలో. అదొక మోస. చెట్టు పెట్టుకుంటే చెట్లను చూపించేస్తాడు, బావి అంటే బావులను చూపించేస్తాడు. అదొక మోస ప్రసంగం అనమాట అండి. ఎక్కడో యాపేదో ఉంటుంది, కొండను కొడతాడు, కొండలను ఓపెన్ అయిపోతాయి, మొత్తం రాసుకొచ్చేస్తాడు మన బేనం తెత్తకి. మరి ఏట్రా ఈ గొడవ? అలాగే ఆశీర్వాదాలను కొడతాడు, మొత్తం అన్నీ లాగేసుకొచ్చేస్తాడు జాగ్రత్తగా. ప్రియులారా, ఇవాళ మీకు ఒక 12 ఆశీర్వాదాలు చెప్తాను, రాసుకొని ఈడు పులకించిపోతాడు. ఎందుకంటే కూటమి అదే కదా, కంతా బొంత కట్టి సెట్ అవుతాయి. నా బాధ ఏంటి అర్థమవుతుంది మీకు? మిమ్మల్ని ఏమంటలేదు నేను, మా బ్యాచ్ అలా గడిచింది. ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదం ఎంచరు. పవిత్రమేదో పవిత్రమ కానిది ఏదో తెలుసుకున్నట్టుకు జనులకు నేర్పరు. మరి ఏమి నేర్పుతారు? నీకు ఏమిస్తే ఆశీర్వాదం వస్తుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. వీడికి సుఖమే ఎందుకు వస్తున్నారు అనుకున్నా జనం. మరి ఇబ్బంది ఏమి లేదు కదా, ఎంతో కొంత ఏ చేత కూడా వదిలిపోతుంది. హలో, దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయి, దేవునికి ఇస్తే ఆశీర్వాదాలు వస్తాయి. ఇవి అబద్ధం కాదు, నిజమే. కాకపోతే అది చాలా చిన్నది, తక్కువ. అసలు సిసలు ఆశీర్వాదం నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకుంటే వస్తుంది. ఒక ఉన్నతమైన సమర్పణలోకి వస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. మీలో యెహోవాకు ఎవడైతే ప్రతిష్ఠించుకుంటాడో వాడి మీదకి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ప్రతిష్ఠ ఏదో ప్రతిష్ఠ కానిది ఏదో నేర్పాలంట జనానికి, అంతేనా? లేవియా కాండం 10వ అధ్యాయం 9-10 వాక్యాలు చదవండి. లేవియా కాండము 10వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును. ఆగండి ఒకసారి. లేవీలు ఏం చేయాలటమా? ప్రతిష్ఠితమైన దానిలో నుండి లౌకికమైన దానిని వేరు చేయాలి. ఇది పాస్టర్ గారి డ్యూటీ. ఆమెను అనండి ఒకసారి. చెప్పండి భక్తులందరూ గట్టిగా చెప్పాలి, గట్టిగా. ప్రతిష్ఠితమైన దానిలో నుండి లౌకికమైనది అంటే లోక సంబంధమైన దానిని వేరు చేయటమే యాజకుల డ్యూటీ అంట. పిల్లలారా, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఏలిన వారి కటాక్షం మీ మీదకు వచ్చునుగాక,
పిల్ల పాపలతో మీరు అష్టైశ్వర్యములతో ఆశీర్వదింపబడుదురు గాక, భోగ భాగ్యములు మీకు లభించును గాక. అంటే అసలు భోగాలు భాగ్యాలు వద్దని కదా బైబిల్ చెప్తుంది. వీడు పలికేత్తవేంటాడు, ఆమె ఏం చెప్తావేంటి? మాయా మోసం. ఎగిరి గంతులేసి సపట్లు కొట్టేసే పాయింట్లు కాదు కదా. పేనం తరికిపోతుంది ఒక్కొక్కడికి ఏసు రక్తం చేయం. అర్థమవుతుందా బోధ? లేవీల డ్యూటీ అంటే నువ్వు ఏది పట్టుకొచ్చినా తునమ్మ చేతులు పెట్టగానే ప్రభు మీ పిల్లల పాపల కుటుంబాలు ఆశీర్వదించను గాక, మీకు తోడ నడిపించను గాక, అష్టైశ్వర్యం భోగ భాగ్యాలు సిద్ధింపజేయను గాక అంటే ఆమేన్ ఆమేన్ ఐ రిసీవ్ అని వెళ్ళిపోతావా? అది కాదంట. ఏం చేయాలంట? ఇది ప్రతిష్ఠించబడ్డ సేవ, ఇది ప్రతిష్ఠించబడ్డ పరిచర్య, ఇవి ప్రతిష్ఠించబడ్డ జీవితాలు, ఇవి యెహోవాకు ప్రతిష్ఠితమైనవి. ఇందులో లోక సంబంధమైన రావడానికి వీలేదని చెప్పి ప్రార్థనకు వచ్చేవాడలో, ఆరాధనకు వచ్చేవాడలో, సభలకు వచ్చేవాడలో, పరిచయకు వచ్చేవాడలో లౌకికమైన మాట కానీ, చొప్పు కానీ, క్రియ కానీ, కార్యము కానీ కనబడితే దాన్ని తీసి అవతల పడేసి ఇది ప్రతిష్ఠ అంటే చెప్పగలగటమే దేవుని సేవ. చేతులు తీస్తూ అతను చెప్పండి గట్టిగా హల్లెలూయా. రాజీ పడిపోతే, దండం పెట్టేస్తే, గంతకంత అక్కడక్కడ సెట్ అయిపోతే ఎంతలో మందిని కడతాడు? 31 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? ఎండకాక మొన్న చూడు ఎంతకన్నా పెద్ద కట్టేశాడు కదా. అడ్రస్లు అడగ మాకు నన్ను నయ్యగారికి 30 ఏళ్ళు ఎందుకు పెట్టిందండి అంత గుడి కడతాకే? నిన్న ఒక భక్తుడు పెట్టాడు, ఇదంతా చూస్తే మీరు ఏదో పెద్ద మందిరం అనుకున్నారు, టెంట్ అంత అద్దె, లైట్లు వేడి అని పెట్టాడు. అయ్యో నిజమే కదా పాపమని నేను నాకు కూడా లింక్ ఇట్టాడు. ఇందాకే చూశాను గదిలో కూర్చొని చదువుతుంటే, అయ్యో నిజమే పాపం, అంత అద్దెనంట, స్టేజీ అద్దెనంట, లైట్లు అన్నీ అద్దెనంట అని నాకు సానుభూతిగా కింద కామెంట్లు చూస్తే, మొన్న నువ్వు పెళ్ళికి పెట్టిన దాంట్లో 10వ భాగం పెడితే అంతకన్నా మంచి మందిరం వచ్చేస్తుందని పెట్టాడు కదా ఒకడు. అయ్యో బాబోయ్ అంత ఖర్చు పెట్టాను, నాకేం తెలుసు మరి. పెద్దింటి పెళ్ళికి పేదింటోని పిలవరు కదా, మనకేం తెలుసు అవన్నీ. అక్కడ చూస్తే అర్థం, బాబాయ్ ఎంత అయిందా? ఒక వారం అద్దె 5 లక్షలు అంట చర్చికి. మా సురేష్ గారు ఉన్నారు దుబాయ్లో, ₹10 కానీ బేడకి ఇచ్చేస్తున్నాడు చర్చి దుబాయ్లో. లక్షల రూపాయలు అంటే పెద్ద బిల్డింగ్ తీసేసుకున్నాడు. చిన్న చెత్తగా పాస్ గారులు అందరూ సంఘాలు మందిరంలో ఉండవు కదండి, కానీకి బేడకి ఇచ్చేస్తున్నాడు. చేసుకుని బాబు ప్రార్థనగా అది ఏముండదు, అది అజ్జాగా టైంకి వచ్చేస్తాడు. ఎంత బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేసుకు వెళ్ళిపోతాడు. అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి ప్రశాంతంగా. బాధ ఏం తెలుస్తుంది? పొయ్యి ఆకమండి అమర్చి ఉంటుంది దర్జాగా. నా బాధ ఏమన్నా అర్థం అవుతుందంటారా? ఇందులో విశేషాలు ఏమో, బాధే బోధ, బోధే బాధ. క్రైస్తవ సంఘములో జరుగుతున్న ప్రత్యక్ష కార్యములు చూసిన బాధే బోధ అవుతుంది, ఆ బోధే మీకు బాధ అవుతుంది. యేసు రక్తమే జై. మీ అందరికి వందనాలు. నేను వందనాలు చెప్పినా చెప్తలేదు దగ్గర నాకు. మీరేం చెప్పారండి బాబు నేను రాకముందు? ఎవరు వందనాలు చెప్తలేదు. ఆ వందనాలండి అయ్యి బాబు అయ్యగారికి చెప్పానా? తెలివితేటలకేం కరువు లేదు. మళ్ళీ మంచి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి చక్కగా. ఏమండి కాసేపట్లోనండి, కాసేపట్లో తయారైపోతుంది వ్యవహారం. నిన్నగాక మొన్న సంఘం పెట్టాడు, మొదటి వార్షికోత్సవ వేడుకలను పెడితే 2500 మంది ఉన్నారు సార్. రెండో వార్షికోత్సవం వచ్చేపాటికి 3 ఎకరాలు కొనేశారు సార్. ఆయా చర్చిల నుంచి ప్రజలను లాగేస్తాక 3 బస్సులు పెట్టారు సార్. అందరికి వందనాలు. ఏందిరా మీరు చేసే పని? స్వార్థ చెప్పావా? ఇంటింటికి ఎప్పుడైనా తిరిగావా? కరపత్రికలు పంచావా? అసలు మారితే నీ బతుకు సాక్ష్యం చెప్పావు మీ ఊర్లో? ఏం మాట్లాడుతున్నావు? వాక్యం ఏముంది? గో అండ్ ప్రీచ్, అంతేనా? గో అండ్ ప్రీచ్ అంటే వెళ్ళండి, ప్రకటించండి. ఇప్పుడు ఫార్ములా ఏంటి? బ్రింగ్ అండ్ ప్రీచ్. ఆటోకి 500 ఎత్తాను, ఎంతమంది తీసుకొస్తావు? తీసుకొచ్చాయి. నేను తిరగలేను, నాకు కుదరదు. అలాగా కొంపలాంటి తిరుగుతాకి సైకిల్ వేసుకొని ఊళ్ళంటి తిరుగుతామేంటి? నీకు ఎంత ఇచ్చేస్తాను? ఆటోకి ఎంత కావాలి నీకు? 500 చాలదా? 700 వేసుకో. ఎన్ని ఆటోలు చేస్తావు? ముందు చెప్పు, వంట చేయాలి కదా. అమ్మాయి కూడా ప్రభు దూతల్ని పంపలేక, సేవకుల్ని పంపలేక కాదురా, ఉండలేక ప్రేమతో ప్రజల వద్దకు దిగి వచ్చేసాడు ఆయన.
దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిని పంపుచ్చు, అధికారం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. వీళ్ళకి మాత్రం అధికారం లేదు, అభిషేకం లేదు, ఆర్థికం మాత్రం ఉంది కనుక వెళ్ళే పని లేదు, క్యాకేసి భోజనం పెడతామే. ఎవరు నాయనా వినో, సైకిల్ వేసుకొని ఎప్పుడు ఉంటాయి గారు ఎక్కడి నుంచి బూరుగుపూడి అబ్బాయి మామూలు ఇక్కడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. పోపారమయ్య గారు దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ నుంచి అంటండి బాబు సైకిల్ వేసుకొని, తిండికి గతి లేకనా 10 రూపాయలు పోగేసుకుంటాక. సరైన ప్రతిష్ట కలిగిన దైవజనుల దగ్గర దీవించబడాలి, అభిషేకం పొందాలని, నేర్చుకోవాలని ప్రయాసపడి తిరిగి కష్టపడి ఈ గంగవరంలో కానీ మండలంలో కానీ అయ్యగారు ఊరు వీధి ఉందంటావా? ఇవన్నీ మానేసా గుడి అంగ చూస్తున్నాడు ఒకడు, పెద్ద గుడి కట్టేశాడు. అయ్యి బాబోయ్, మరో రాత్రి కట్టేశారు. నిన్నేమి లేదండి, తెల్లారి పట్టుకొచ్చేసిందండి. మారు మనసు లేని మాటలు మాడబాకండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. పాయింట్ ఒకటే, నువ్వు వస్తే దీవెన వస్తుంది, ఇస్తే వస్తుంది, అది అబద్ధం కాదు. కానీ అది సండే స్కూలు, తీసేయక సబ్జెక్టు. నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకుంటే ఆశీర్వాదాలు వస్తాయి. ఇంకెంతకాలం వింటావు, ఇంకెంతకాలం చూస్తావు, ఇంకెంతకాలం తింటావు, ఇంకెంతకాలం వెళ్ళిపోతావు. ఒక ప్రతిష్టలోకి వచ్చాయి, సమర్పణలోకి వచ్చాయి, పిలుపులోకి వచ్చాయి, ఏర్పాట్లోకి వచ్చాయి. ఎత్తబడే సంఘమునికి పనికొచ్చే క్వాలిటీ సంపాదించుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నాకన్నా సుదీర్ఘంగా పొడుగ్గా చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? హల్లెలూయా. చాలా మంది ఉన్నారు, గట్టిగా చెప్పండి మరోసారి. మీకు ప్రశ్న, పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నారా లేదా? మంచిగా చెప్పాలా? వచ్చారంటావా? ఎందుకు? ప్రార్థనలు ఎంతమంది ఉన్నారు, భోజనాలు కానీ ఎంతమంది చూస్తాగా? మా ఇసంతా పాట పాడేవాడు పాడుతా, తినేవాడు తినేస్తున్నాడు కదా. ప్రేమ ఎలా ఒప్పుతుందిరా, తినేస్తా. అయ్యగారు ప్రేమతో పెడతాడరా, నువ్వు ఎలా తినేస్తున్నావు రా రే? కుదా దేవుని సన్నిధిలో తిండి పాడుగాను మారు మనసు పొందిన స్తోత్రం చెప్పండి. అభిషేకంతో ఆరాధన జరుగుతుంటే, కన్నీటితో ప్రార్థన జరుగుతుంటే ఏం చేస్తున్నాడు? కొత్త కోటకు ప్లాస్టింగ్ చేసినట్టు తాపితో కొడతామే. తిండి మండి పోను ఎప్పుడురా మారుతావు? ఇంకానే తిండిదే ఉంది, చచ్చిపోయింది దాకా ఎప్పుడు తింటున్నాం కదా. ఈ 4 రోజులు కొంచెం ఆలస్యంగా తిందాం, లేట్ అయితే ఏమవుతుంది? అయ్యారు పెద్ద అయినా తండ్రి మనసు ప్రేమతో పెడతాడు, తినేస్తామేనేంటి మనం అనుకోవద్దట్రా. ముందే లైన్ కాసేస్తావా? ఎవరాడు ఇంకా ప్లేట్ పెట్టేయలేదా? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 6:00 మొదలెడు 9-10 అయిపోతే తినొచ్చు కదా మనస్ఫూర్తిగా. అన్నం చల్లారిపోతేనా తినబద్దు అవదండి. అరే నువ్వే చల్లారిపోయావురా, పనికి మళ్ళీ పని. ఇప్పుడు చిన్నప్పటి నుంచి 7ంటికే తినేసి 9ంటికి పడుకుని పోతున్నావు కదా. ఈ 2 రోజులే కదరా, 3 రోజులు ఇడిచికొడితే 7 తరగతి రాత్రి కోటం లేదు, ఇంటికి వెళ్ళిపోతామే కదా. ఈ లోపే పేనం దెబ్బతాలు అడిపోతుంది, తిండి మండిపోను. మీరు అలా అంటే నాకు కోపం వచ్చేది, నేను తిన్నాను. సూపరు, నువ్వు కరెక్ట్. మీరు ఎట్టకారం కూడా నిజంగా తినండి, మానేయ్. ఎంత మానేస్తే అంత ఆశీర్వాదం. తెగ తినేసి ఎవడు బాగుపడలేదు భూమి మీద. పొట్టి సేవగలు తిండి మానేస్తే రాష్ట్రం వచ్చింది, మానేయ్. స్తోత్రం చెప్పరు ఒక్కరు కూడా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పింది నిజం కాదంటారా? ఎందుకు మరి కలబడిపోతున్నా? వదిలేయ్. ప్రార్థనా జీవితము లేనివాడు కూడా ప్రార్థన చేసే సందర్భం ఏంటని అడిగాడు నన్ను. ఇంకేంటి భోజనం దగ్గర ఎంత తిండిపోతాడు, నిద్రపోతాడు, పొగరబోతాడు కదా. ప్రార్థన భోజనం పెట్టగలను. దేవాహారమైన స్తోత్రములు జీవితాంతం ఇలాగే దయచేయండి. ఏసునామమున వచ్చినా ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాడు అంటే తిండికా. నన్ను ఒకడు అడిగాడు, అన్నయ్య రేపు పొద్దున్న పర్లోకి వెళ్ళక మనకి జీవవృక్షాలు పెడతారంటావా? వాడు అక్కడ కూడా ఆ ప్రాజెక్ట్ మీద ఉన్నాడు. వెళ్ళంగానే నాకు అక్కడ ఏం పెడతారు? నేను ఒకటి అడిగాను, ఎరా నీకు సిగ్గట్లేదట్రా, ఎప్పుడు చూసినా లేట్గా వస్తున్నావు కోటాలకే, ముందు వరుసలో కూర్చోవాలిరా అన్నాను. ఎవరు కానీ ముందు వరుసలో కూర్చుంటే భోజనానికి వెళ్ళేప్పటికీ చివరిలో అయిపోతున్నాను, అంతా అయిపోతుంది, తగులు మిగులు మిగులుతుంది, తడిపొడి తినవలసి వస్తుంది నేను అన్నాడు. అంటే అది ప్లాన్ ఏంటి? ఆఖరణ వస్తే చివరిలో కూర్చుంటే మొదటి ప్లేట్ దొరుకుతుంది వాడికి, కొంచెం బలంగా వాడపడతాడు. నేను తిండి మీద పడ్డాను ఏమనుకోకుండా, నాకు చిరాకు.
కుటుంబ సభ్యులు నలుగురండి, 1/2 కేజీ చికెన్ తెచ్చుకుంటారండి. నలుగురు కూడా తృప్తిగా వడ్డించుకొని తింటారండి. కూటలు కొత్త వీడు ఒక్కడే 1/2 కేజీ తినేస్తారండి. తప్పు కాదా మరి చెప్పు నాకు? నేను నలుగురు తిన్నారు కదా ఇంటికాడ అదే కూర. ఈ కూటలు కొత్తే మాత్రం వంకాయ సాంబార్, అబ్బా మరి ఏం కావాలి? చికెను అన్న. ఇంకా చాలామంది ఉన్నారు, నువ్వు వేస్తావా అయ్యగారికి చెప్పనా అంటాడు. నువ్వు ఇంత ఉడతాను అయ్యగారి దగ్గరికి ఇంత బాబు వేసేసుకో. అయ్యగారు అంటే 100 కేజీలు చికెన్ రప్పించగలదు కానీ 5 నిమిషాలు ఉడికించగలడు ఏంటి? మరి ఉండింది సరిపోద్ది ఎట్రా? టైం పట్టొద్దా? ఇటు చూడ్డ వెనకాల చూడ్డ. ఏయ్ అయ్యగారు పెద్ద ఆయన తినమని చెప్తుండే నువ్వు వద్దంటున్నావేంటి? నీకు సొమ్మేం పోయిందా? పెట్టో కూర పెట్టో. ఆడి సమర్పణ ఏంటి? 10 మంది కూర ఆడొక్కడి తినేయాల. ఇట్లాంటి బుద్ధి ఎవడికైనా ఉంటే ఈ రాత్రి ఈ క్షణంలోనే మారు మనసు వచ్చునుగాక. అందరూ చెప్పలేదారా? అలాంటి బుద్ధి కోరుకుంటున్నారా? చిచ్చి, యాక్చువల్గా ఆమె అనగానే వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ కాసేపు ఉంటాను, భోజనాల దగ్గర నుంచి ఉంటాను. ఎవడెవడి స్తోత్రం చెప్పండి. ఇంకా చిల్లర పనులు, చిన్నపిల్లల పనులు, సండే స్కూల్ బుద్ధులు మానేయండి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. కడుపుల భయం కలిగే భక్తి చేయండి. అల్లటప్ప వ్యవహారాలు కాదు, సరదా పనులు కాదు. ప్రతిష్ఠితమైన దానిలోంచి లౌకికమైంది సేవ ప్రతిష్ఠితమైందా కాదా? మాట్లాడరే. అందులో లోక సంబంధం ఏమైనా వస్తే దాన్ని వేరు చేసి తప్పు నాన్న, ఇది మంది కాదు, ఇది వాక్యం కాదు, ఇది ఉపదేశం కాదు, ఇది ఆత్మ కాదు, అభిషేకం కాదు అని వేరు చేసి చూపించాలా. అది సేవ అంటే. దేవుడు మన మధ్యలో ఉన్నాడా? గట్టిగా. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడా? ఏం చేయడానికి? ఏం చేయటానికి ఉన్నాడండి ఆయన మన దగ్గర ఉన్నది? ఏం పని మీద ఉన్నాడు ఆయన? ఏమంటే టచ్ అని తోసేడాక. ఎందుకున్నాడు ఆయన? సింపుల్గా స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రాం గారికి ఒక కొడుకండి, ఆయన పేరు ఇస్సాకు. ఆయనకి వివాహం చేయాలని సంకల్పించారు. తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ గారిని పిలిచారు, ప్రమాణం చేయించారు. పలానా దేశానికి వెళ్ళమన్నారు. పలానా వాళ్ళు మాత్రం అసలు వద్దే వద్దన్నాడు. ఆ చిన్నది నిన్ను వెంబడించుటకు ఇష్టపడితే సరి, లేకపోతే ఈ ప్రమాణమును విడుదల పొందుతామని పంపించారు. ఇప్పుడు అబ్రాం గారు ఎవరికి సాదృశ్యం? తండ్రి అయిన దేవునికి. ఇస్సాకు గారు ఎవరికి సాదృశ్యం? ప్రభువైన యేసుక్రీస్తుకి. ఎలియాజర్ ఎవరికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ దేవునికి. ఇప్పుడు ఎలియాజర్ గారు బయలుదేరి తండ్రి ఇంట నుండి చూపించిన దేశానికి వెళ్ళిన కారణం ఏమిటి అంటే, తన యజమానుని కుమారుడు ఇస్సాకుకు తగిన వధువును ఎంపిక చేసి తీసుకురావడానికి వెళ్ళారు. ఆయన ముక్కు పొడక పెట్టారా, గాజు పెట్టారా, కడియం పెట్టారా, సండే స్కూల్, అది కాదురా పాయింట్. అసలు వచ్చిన పని ఏంటి? తన యజమానుడి కుమారుడు ఇస్సాకుకు తగిన వధువును సిద్ధపరచడమే. అవునా కాదా? కొంచెం గట్టిగా. ఇప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన ప్రాంతానికి వచ్చారా లేదా? మన మధ్యలో ఉన్నారా లేదా? ఈ సభలో ఉన్నారా లేదా? ఏ పని మీద ఉన్నారు? ఎవరైనా ఇస్సాకు అనబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పెండ్లి భార్యగా ఉండ తగిన వారు ఈ గుంపులో ఎవరైనా ఉన్నారేమో వారిని ఎంపిక చేసి సిద్ధపరిచి ఆయన వద్దకు తీసుకెళ్ళాలి అని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. కానీ రాగానే మనం ఏం చేస్తాం? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి వచ్చాడు తెలియగానే ఆమేన్ పై తల్లాడు హల్లెలూయా మా మధ్యలో ఒకటి స్తోత్రం అని తాకు ప్రభా, ఇది ముట్టుకో ప్రభా అని ఇప్పుడే కదిపాయి హల్లెలూయా. ఈలోపు కెమెరాలో మొత్తం వచ్చేయాలి, మైక్ ఎట్టుకో, లైన్ కట్టేయాలి. చెప్పు నీకేమనిపించింది? ఇప్పుడు చాలా పేనం బాగుందండి బాబు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆరాధన చేయించుండగా అభిషేకం విడుదల చేసినప్పుడు టచ్ అన్నప్పుడు నీకేమనిపించింది అంటే, ఎందుకు ఇలా కనిపోయిందండి బాబు నాకు. కొన్ని అందరూ సభలు అయిపోయింది. నెక్స్ట్ నువ్వురా, నాకు ఎందుకు ఒకలాగా వేడిగా అయిపోయిందండి బాబు. అయ్యి బాబా ఇంకోటి అంటాడు, నాకు చల్లగా అనిపించిందండి బాబు. ఇవన్నీ ఫేస్బుక్లో పెడతాడు, యూట్యూబ్లో పెడతాడు. నీ బుర్ర పని చేతలేదు ఏంటో నీకు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఒకరిని వేడెక్కించేత ఒక సలబరిచేతకు వచ్చాడు పని కట్టుకొని కోటానికి. పనికి మళ్ళీ మాట్లాడుతున్నావు. ఎందుకు వచ్చాడు తెలుసా? ఇస్సాకుకు తగిన వధువును ఎంపిక చేసి తీసుకెళ్ళడానికి వచ్చాడా? గట్టిగా ఆమేనండి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి వచ్చారా లేదా? ఏం పని మీద వచ్చారు?
నీ ఏడు పిల్లలు నన్ను తాకు ప్రభా, స్వస్థపరచు ప్రభా, నాకు వేడి కనిపించాలి, నాకు చల్లగా ఈ కదా సండే స్కూల్ ప్రార్థనలో నీకు అనిపించాలి ప్రభా, నీ చిత్తమైతే నాలో ఉన్న పొరపాట్లు కాల్చివేసి లోపములన్నీ సవరించి నన్ను పెండ్లి కుమార్తెగా సిద్ధపరచు ప్రభా, నన్ను యేసు వద్దకు తీసుకెళ్ళిపోయి అయ్యా ఇస్సాకు గుడారానికి నిలిపించు ప్రభా. కొట్టగట్టిగా చప్పట్లు దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను నమ్మితే, ఆయన మన వంశంలో ఉన్నాడని నమ్మితే, సంచరిస్తున్నాడని తెలిస్తే ఆయన తన అగ్ని చేత కాల్చగలడు, పరిశుద్ధపరచగలడు, ప్రతిష్ఠించగలడు, ప్రత్యేకించగలడు, తన ఒంటెల మీద తీసుకెళ్ళిపోగలడు నమ్మితే అయ్యాడు. ఎంతసేపు కబురునికాయ కావాలి, ఖర్చువి కావాలా, ప్రార్థించిన అట్టుపండు కావాలి, ప్రార్థించిన యాపిల్కాయ కావాలి, కింద గుమ్మడికాయ వెళ్ళిపో ప్రార్థన చేయించుకొని. నా మీద పడి ఎడుతాం కాదు. ఎక్కడ ఆత్రేయపురం దగ్గర ఊరుంది, ఒక పాస్టమ్ గారు నిమ్మకాయలు ప్రార్థన చేసి కడతాడు బళ్ళుకి. ఆమె స్పెషాలిటీ ఇంకా అంతకన్నా ఎక్కువ వివరాలు అక్కడ. ఆమె స్పెషాలిటీ ఏంటంటే ఆమె అభిషేకం కొత్త బండి కొనుక్కోలు ప్రార్థన చేసి నిమ్మకాయలు కట్టేస్తుందండి బండికి. నేను ప్రార్థన చేసి నిమ్మకాయలు కడతాం ఎందుకమ్మా, ఒక ఎండి మిరకాయను కోడికాయలు కట్టేయి. సైతాన్ సొంత కూతురులో ఉన్న సైతాన్ మాట పాదలబా అని చెప్పాను అంతే. ప్రార్థన చేసి ఇంకా నిమ్మకాయ కడతాం ఎందుకు, ఇంకొక ఎండి మిరకాయను కోడికాయలను ఇంక పుర్రే కొట్టి కట్టేయి. నువ్వు శుద్ధ చేతులు మాంత్రికాలు సౌల దగ్గర నుంచి ఎక్కడ దాకా వచ్చావేంటి నువ్వు? మారు మనసు పొందిన వాళ్ళని బట్టికే స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రార్థన చేసి నిమ్మకాయలు కడతాం ఏంటండి, నా మెంటలో చేస్తేనే. నాకు ఇండైరెక్ట్గా డైలాగ్ కొడతాం రాదు కదా, రేవెట్టేసానే వేసి రక్తం వేసి కన్య నేరేడు కొమ్మ తీసుకొచ్చి దానికి చర్మం తీసేసి నిక్కదా తీయాల, పసుపంతా పూసేసి అక్కడక్కడ సిలుగుర్తులు వేసేసి ఇంటి ముందు పాతుంది. ఏంటంటే పెళ్ళి రాట పాతటలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అట ఆవిడ. అమ్మ బాబోయ్, పాతాల నుంచి ఎప్పుడు బయటపడ్డావు, ఎప్పుడు మా సంఘంలో జ్వరపడ్డావు, ఓ దుర్మార్గం యజబేలు ఆత్మ, ఇలా తిరిగెత్తడం పెట్టి నువ్వు. ఉన్నయ్య గారి సంఘం మనకి ఎలాంటి దరిద్రాలు ఉండొచ్చా క్రైస్తవులు? ప్రార్థన చేసి పెళ్లి రేటు పోతావా? మళ్ళీ అది కన్ను నేరేడు కొమ్మంటే ఎలా పట్టుకుంటుందేమో. మళ్ళీ ఈ సిగ్గుమాలోడు అంటాడు మనకెందుకులే అని పోనీ అని. మనకెందుకులే అంటే ఇప్పుడు మన సంఘం, మన సేవ, మన క్రైస్తవం మనకు కాకపోతే దారి ఎప్పుడు గురించి ఆలోచిద్దాం మనం. పౌలు గారు ఏమన్నారు, వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా, లోపలి వారికి కదా తీర్చాలి. క్రైస్తవేతర గురించి మాట్లాడే అవసరం కానీ అధికారం కానీ మనకు లేదు, అలవాటు కూడా లేదు. లోపల వదిలిపెట్టడం, బయటకొని ముట్టుకోం. దేవునికి స్తోత్రం చెప్పండి. సిస్టమ్ అది. లోపల వదిలిపెట్టడం, బయట వాళ్ళు ముట్టుకోం అంతే. ఇంకా ఓ పెద్ద బైబిల్ అడుగుకొచ్చి కూర్చోగలని పరవశమేం కాదు ఇక్కడ. కరెక్ట్గా ఉండు. ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి? అదే 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 అది అనండి. పోన్లే నేనేమనలేదు, ఉండు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందరు చెప్పారా? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారా? అంగీకరిస్తున్నారా? పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉంటే ఆయన నుండి ఏం కోరుకోవాలి? అయ్యా నీ చిత్తమైతే ఏ యోగ్యత అర్హతలే నేను అప్పగించుకుంటున్నాను, నన్ను కాల్చి పరిశుద్ధపరిచి ప్రతిష్టలోకి నడిపి నన్ను ఇస్సాకు వద్దకు చేర్చయ్యా. నాకు ఇంకేం ఆశలు లేవు నాయన, నాకు ఇంకేం అక్కర్లేదు ప్రభా అని ఒక మంచి ప్రార్థన ఇప్పుడు చేయగలవా? ఎంత సంతోషపడ తెలుసా ప్రభు. నాకు పనికొచ్చే క్వాలిటీలో ఉందరా బాబు అని ఆనందపడిపోతాడు. ఇప్పుడు అబ్రాం గారు ఐశ్వర్యవంతుడండి, కొడుకేమో పరిశుద్ధుడండి, ఏకైక కుర్రాడు సుగుణాలు సంపన్నుడు అని పేరు పెట్టాల్సిన క్వాలిటీ ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేకపోయినా, రూల్స్ ఏమి లేకపోయినా ఏకపత్నివతుడిగా బలినవాడు, పెళ్లికి ముందు ఒక్క చిన్న పొరపాటు సాక్ష్యం లేనివాడు, యేసుతో పోల్చదగిన క్యారెక్టర్ ఉన్నవాడు ఇస్సాకు. అంత మంచోడికి భార్యను చూడడం అంటే ఎంత కష్టమైన జాబ్ అండి అది. కానీ పరశురాత్ముడు ఏం చేశాడు తెలుసా అండి? కనీసం ఆ ఊర్లోకి వెళ్ళకుండా, 7 తరాలు వెనక్కి ఎక్కకుండా, పాటపాడు, నాట్యమాడు ఇలాంటి పనికి వెళ్ళి స్కీములు ఎట్టకుండా, ఆస్తి ఎంత ఉంది, అమ్మాయి పేరు మీద ఏముంది, అమ్మాయికి ఏమిస్తున్నారు, మా బాబుకి ఏం అక్కర్లేదు, మీ అమ్మాయికి మీకు అక్కర్లేకపోతే వాళ్ళ అమ్మాయికి వాళ్ళు ఇచ్చుకుంటే నీకు ఎందుకురా? పనికి మళ్ళీ బ్రోకరేజ్ బయలుదేరారు బైబిల్ పెట్టుకొని సైతానా. బైబిల్ ఏమో చిన్నది, పెళ్లి పుస్తకం పెద్ద నీ దగ్గర. పెద్ద బ్యాగ్ వేసుకొచ్చాడు మొన్న. ఆల్బమ్ ఏమో 2-3 ఉన్నాయి, బైబిల్ ఏమో చిన్నది ఉంది దగ్గర.
ఎందుకంటే బైబిల్తో పని తక్కువ, ఫోటోలతో పని ఎక్కువ వాడికి. ఒక మంచి వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తాడు, అమ్మా మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు అంటాడు, మా డాడీ అదిగండి అంకుల్ అండి. ఓకే బిడ్డ నువ్వు పని చేసుకో. ఆ దగ్గరికి వెళ్తాడు, అయ్యగారు మీతో మాట్లాడే పని ఉంది. ఏంటి విషయం? చాలా సమర్పణ కలిగిన, పరిశుద్ధ జీవితం కలిగిన, గొప్ప సాక్ష్యం కలిగిన అబ్బాయి కుటుంబం నా దగ్గర ఒక 20 ఉన్నాయి. ఒకసారి చూడండి, ఈ బాబు MBA, MTech, అభిషేకం, భాషలో, ఆస్తులు ఇన్ని చెప్తాడు. ఇంకొక 5 సంవత్సరాల దాకా బిడ్డకు పెళ్లి చేసే ఉద్దేశం నేను అప్పటికప్పుడు పేరే పని వచ్చి ఎంత పరిశుద్ధుని కుటుంబాన్ని పోగొట్టుకోకూడదని. ఈడి స్కీమ్ ఏంటి? అందులో దశంభాగం. నేనేమన్నాను మరి, ఒరే శైతాన్ కా బేటా తూ కహా సే ఆయా రే, చల్ వాపస్ యహా సే. ఈ బగిలిపోద్ది ఇక్కడ కనపడితే నాకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట్లాడతలేదు మీరు గట్టిగానే. మరి ఏదోటి ఎక్కడో తగిలేస్తుంటుంది కదా, దొంగోడు తేలుకుంటుంటే ఎవడెడతాడు? సైలెంట్ అయిపోవటం కాదు, మారు మనసు పొందండి. పనికి మాలిన స్కీములు మానేయండి. కులం కట్నం అని దరిద్రం అంతా తీసేయండి. యేసు రక్తంలో కడగబడితే అంతకు మించిన క్వాలిటీయే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రభు బిడ్డలే కావాలండి, కాకపోతే మా వాళ్ళు కావాలండి. అంటే ప్రభు బిడ్డలందరూ ఇల్లు కాదా? కాదనే కదా సన్నాసి రకం సాక్ష్యం. ఏ బేషరమ్ ఆద్మీ నికల్ జాओ यहाँ से. రెండో మాట లేదు. ప్రభు బిడ్డలేనండి కావాలండి, కానీ మా వాళ్ళు మీ వాళ్ళు అంటే ఎవడాడు అంటే ఎవడాడు? వాక్యం ఏముంది? యేసు రక్తంలో కొనబడి, వాక్యంతో కడగబడి, ఆత్మచేత ముద్రించబడి, రాకడికి ఎదురు చూస్తుంటే వాళ్ళందరూ సంఘం. వాళ్ళందరూ కూడా ఏదో ఒక అవయవం అంతే. ఇంక నీవుడు నవ్వాడు ఎవడాడు? పౌలు గారు ఏమన్నారు 8 రోమా పత్రికలో? కాగా మనము చనిపోయిన బ్రతికిన ప్రభు వారమై ఉన్నాం. మేము వారం కదండి, మేము పలాని వారం. మనం ప్రభు వారం. ఇంకో మాట మాట్లాడక్కలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ సువారం అండి, నజరేతు వారం అండి, మొత్తం అదే బ్యాచ్ అండి. మళ్ళీ ఇంకలో శాఖలు, వర్గాలు, వర్ణాలు పెట్టామంటే నాశనం అయిపోతారు అన్నీ. అడిగాడు ఒకడు, పాస్టర్ గారు మీ వర్ణం ఏమిటి అన్నాడు. నలుపండి, కొంచెం మధ్య ఏసీలో ఉన్నాను కాబట్టి కొంచెం తగ్గింది. అబ్బా అది కాదులేండి, వర్ణం ఏమిటి చెప్తుంది, అదే నలుపు. పోనీ సామాన్య జాయ తగలడు, ఎంతకన్నా ఇంకేం కావాలి నీకు? ఆడు అడిగిన వర్ణం ఏంటి నాకు తెలియక, ఆడు అడిగిన ప్రశ్న కంటే ఆడు బుద్ధి ఎక్కువ తెలుసు కాబట్టి. ఉండేది కులమో గోత్రమో ఉంటుంది. ఎందుకు ఉండదో? బాప్తీసం పొందినప్పుడు పాతి పెట్టేశాం. ఈ యూజ్లెస్ ఫెయిల్ ఏమన్నాడంటే, నువ్వు ఆ రోజున పాతి పెట్టింది 1992 ఫిబ్రవరి 14 పాతి పెట్టావు, అది తీమల్లి జాగ్రత్తగా అన్నాడు. వీడు లేదురా పాతి పెట్టేసాను బాబు అన్నాను నేను. అబ్బా మళ్ళా కదురు మీరు దాచుకోకూడదండి. దాచుకోలేదురా, పాతి పెట్టాను. ఆడికి ఎంత చెప్పినా అర్థమవుతుంది, కానీ వెంటనే ఆడు పాతి పెట్టలేదు కాబట్టి. నేనే ఒకడికి బాప్తీసం ఇస్తుంటే తీరా ముంచాక కుడిచేపైకి తేడు. ఆడు సంతోషంలో స్తోత్రం చెప్తున్నాడు అనుకొని చెయ్యి పట్టుకొని గట్టిగా ముంచేసే పైకి చెప్తే చాలా స్ట్రాంగ్ ఉందని చెయ్యి. నేను అంతలేపాడు చెయ్యి, చెరకు చుట్టూ పైకి లేపేశానని. ఏంట్రా చెయ్యి అంటే, ఉద్యమంతో స్తోత్రం చెప్పేస్తాను పెట్టరా అంటే, అది కాదన్నా. మరేంటి? ఈ చేత్తో ఇంకొక చిన్న పని ఉందన్న, నెక్స్ట్ వారం వచ్చి ముంచేస్తాను ఈ చెయ్యి అన్నాడు. ఒళ్ళెల్లా ఇప్పుడు ముంచాడు, ఈ కుడి చేయి వారం తర్వాత ముంచుతాడు. కారణం ఏంటంటే ఆడు ఎవరి మీద చిన్న కోపం అని చెల్లి గోవ మీద కొట్టేసి వచ్చి మళ్ళీ అదరు ఇన్స్టాల్మెంట్లో ఈ చేయి ముంచుతాడంటాడు. కుదురుతుందా చెప్పండి? కుదురుతుందా? గుడ్డోడు రోడ్డు పక్కన బట్టేసి నాయంటే దీపం అనుకున్నాడు. దుప్పటేసుకొని కర్రెట్టుకొని వేసుకోమన్నాడు. ఏసు నిలిచి వాడిని పిలిచి అన్నాడు, గుడ్డాడు నేను ప్రభు రమ్మన్నాడు అనే పాటికి దిగ్గులో లేచి బట్టను కర్రను పారవేసి, వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ అడుక్కోవాలి కదా అని కర్ర గుడ్డ ఎట్టుకొని, వస్తున్నామయ్యా నీ సన్నిధికి, ఇది ఈ గుడ్డ ఎట్టుకొని ఈ కర్ర ఎట్టుకొని అవతల పడేసరా వచ్చేవాడు నువ్వు, నీకు నమ్మకం ఉంటే. ఒకవేళ చూపు రాకపోతే, వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ అడుక్కోవాలి కదా, భిక్షా నేకి మాత అనాలి కదా. నన్ను పిలిచిన వాడు ప్రభువు, నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను, ఆయన నాకు సమస్తమును చేయగలడా. నమ్మకం ఉంటే పారేసిరా. పందుల పొట్టు తిని పందుల్లో ఒక పందిగా మారిపోయిన వాడిని కూడా చేర్చుకునే అంత ప్రేమ తండ్రికి ఉంటుంది. కాకపోతే పంది పిల్లలను సంకలు పెట్టుకొస్తే మాత్రం ఒప్పుకోడు.
నాన్నారు నా మీద అపారమైన ప్రేమ కురిపించుచున్నారు కదూ. కాకపోతే ఈ 2 monthsలో ఈ బుజ్జి పంది పిల్లకి నాకు బాగా అటాచ్మెంట్ వచ్చేసింది. నాతో పాటు పంది పిల్లలు కూడా చేర్చుకోరు అని పంది పిల్లలు సంకల్పకు వచ్చాడు అనుకోండి, పరిగెత్తికెళ్ళి ఎదురెళ్ళి మెడ మీద పడి ముద్దెట్టేసుకొని చేర్చుకుంటాడా, మెడపట్టి గిండేస్తాడు పైకి. చచ్చే మాత్రమా. కొంతమందికి ఏంటంటే వాళ్ళతో పాటు వాళ్ళ కుక్క కూడా గుళ్ళో ఉండాలంట, వాళ్ళతో పాటు వాళ్ళ కుక్క కూడా బల్లారాధనలో పాలు పొందాలంట. హాయ్ కుక్కనకో, వాడు మా ఇంట్లో చిన్న కొడుకు. మరి ఆ కొడుకు కోసం యేసుప్రభు ప్రాణం పెట్టాడు ఎట్రా సైతానా. కుక్కలు కాకపోతే పందులు ఏదో ఒకటి పెంచుకో, ఎవడకు కావాలి. గుళ్ళో ఎట్లు కూడా ఏంటి, ఒళ్ళో పెట్టుకొని బల్లారాధనలో పాలు పొందుతావా బిస్కెట్. మామూలు ఒకడు అన్నావు, నీకు ఎందుకు అన్నా వదిలేను. ఏయ్ చీపు పెట్టుకుని నాకు సగం తుడిచేయాలి కానీ ఇల్లు తుడిచి వదులుతాం మొత్తం తుడిచేస్తామా? మాట్లాడతలేదు. శుద్ధీకరణ చెయ్యాలా వద్దా? మాట్లాడతలేదు. మీరు నాకు మెసేజ్ పెడతా ఉంటాను, నీకు ఎందుకని నేను వదిలేనా, నిన్నే వదిలేస్తాను నేను, ఇళ్ళ బ్యాచ్లో కలిసిపో. శుద్ధీకరణ అవునా కాదా చెప్పండి. ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయట? గట్టిగా నాలు మీరు ప్రతిష్ఠించుకుంటేనే ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక ప్రతిష్టలోకి వస్తే, ఒక సమర్పణలోకి వస్తే సమృద్ధిగా పరిపూర్ణంగా దేవుని ఆశీర్వాదాలు మనకు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ప్రతిష్ట ఎన్ని రోజులు? ఏమి తెలియట మొఖాలు ఎడుతున్నారు కదా, 40 రోజులే కదా మందే. మాట్లాడారా? ఎన్ని రోజులండి? ఖరీదైన వస్త్రాలు వేసుకోకూడదు ఎన్ని రోజులు, మొక్క తినకూడదు ఎన్ని రోజులు, ముగ్గు పెట్టకూడదు ఎన్ని రోజులు, పువ్వు పెట్టుకోకూడదు ఎన్ని రోజులు. ఏదో నేను నీళ్లు తాగటం మహాపరాధంలాగా మొత్తం ఈ వీడియో ఆపేసాడు ఈ లోపు. ఇది పాపిష్టి పని ఏం కాదు, అంత టెన్షన్ అడిగిపోతున్నాడు పిల్లడు. ఆ విధముగా ప్రసంగం మధ్యలో నీరు తాకట అపచారం. ఎంత టాలెంటెడ్ దొరికేసారా భూమి మీద. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మన ప్రతిష్ట ఎన్ని రోజులు సార్ చెప్పండి? చెప్పండి. 40 రోజులేనా? 41 రోజు 3 రకాల మాసాలతో చెలరేకపోవచ్చు. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై. హల్లెలూయా. 40 రోజుల నుంచి నరాలు లాగేస్తాయి. తిండి పాడుగాను ఎప్పుడు కదా మారుతావు. నేను ఇలా చెప్తుంటే ఒకడు అన్నాడండి, ఏమంటే అయ్యగారు ఏదో పేరు మీద 40 రోజులు భక్తి చేసుకోండి, మీకు ఏంటి బాధ, చేయవచ్చు కదా అన్న. నేను అన్నాను, 40 రోజులు భక్తి చేసినందుకు నాకు బాధ కాదురా, 41 రోజున ఆపేసినందుకు బాధ. 40 రోజులు ఆగో ప్రాక్టీస్ అయ్యావు కదా, కంటిన్యూ చేయండి. నేను తప్పే ఉంది. ఈ 40 రోజులు అమ్మగారు ముగ్గేస్తారు, 41 రోజులు ముగ్గేస్తారండి. మరి గంగవరం తిరుపతి తీశారు కాసేపటికి. మొత్తం అన్ని వెహికల్ ఏమీ ఎట్టేస్తుంది. ఎందుకంటే 40 రోజులు పెట్టలేదని బాబు, చెయ్యి బోరు కొట్టేస్తున్నాను. ముగ్గులో మంత్రం ఉందా, ముగ్గులో వశీకరణం ఉందా, ముగ్గు దేనికి సంకేతం, ముగ్గురు ఎవరికి ఆహ్వానం, ఇది అక్కర్లేదు, ఏ చేయడమే. బహు కొంప కూడా లేనప్పుడు అండి కేవలం ముగ్గెత్తలేదని మా ఇల్లు ఖాళీ చేయించారండి బోలుసార్లు. లక్ష్మీ కలకలకలాడుతూ ఉండాలంటే ఇంటి ముందు ముగ్గు ఉండాలి. మీరు ముగ్గు వేయట్లేదు, ఖాళీ చేసే. శుభ్రంగా ఉంచుతున్నాను కదండి, శుభ్రంగా కడుగుతున్నాను కదండి, పూటకి తుడుతున్నాను కదండి అనేది మా ఆవిడి. ఎదుగో పాస్టమా, ముగ్గు పెడితేనే మా ఇల్లు అది ఖాళీ చేసేస్తుంది బాబు. రెడీగా సామాన్లను సర్దుకొని ఉండేవాళ్ళం. ఏ కంప ఎప్పుడు ఖాళీ చేయాలో తెలిసేది కాదు కదా. అత్యవసరాలు మాత్రం తీసుకొని రిక్షా రెడీ, ఆటో రెడీ, లారీ రెడీ, రక్తం ఇచ్చేయం, ఖాళీ చేసేయి అంటే మళ్ళీ పరదేశులమో ప్రియులారా మన పురమిది వెళ్ళిపోవడమే. ఎప్పుడు రెడీగా ఉండేది. ముగ్గెట్టక ఒక కంపకాలి చేసాం. హలో, నా భార్య వివాహ సందర్భంలో వారు మేనమామలు ఇంకా రక్షణలోకి రాలేదు, ధనంజనులు బాగా సంపన్నులు. వాళ్ళు వచ్చి ఆడపిల్లకి మేము ఒట్టి చేతుల్లో పంపకూడదు, బంగారం పెడతాం తీసుకో. లేదేంటి మామి, నేను బంగారం వేసుకున్నాను కదా, సమర్పించుకున్నాను కదా అంటే, నువ్వు వేసుకోమని ఎవడు చెప్పాడు, తీసుకో సేవలో వాడుకో.
చర్చి కట్టుకోండి, ఎవడొద్దన్నాడు? కతే మేము పెట్టి ఫోటో తీసుకుని వెళ్ళిపోతాం. నువ్వు చర్చి కట్టుకో అంటే ఆమేన్ హల్లెలూయా అందకున్నారా? పెంటతో సమానంగా ఎంచుకున్నాను కదా మాయా, ఇంక పెంటతో చర్చి కట్టుకోవటం ఏంటి? వద్దందంట. పనికి మేల మాటలు నేర్పేశాడు, పాపిష్టి బుద్ధులు, పనికి మేల బోధ. అడుక్కు తింటారు, కొంపలంటూ తిరిగి అలోలియా అలోలియా అని నాశనం అయిపోతారు మీరు అని ఏసరించుకుని వెళ్ళిపోయారండి. మీకు తెలుసా వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో? పెళ్ళికి వచ్చారు, భోజనం చేయలేదు వాళ్ళు అని. కొంతకాలం తర్వాత ఫ్యామిలీ కార్లు వేసుకొని కట్టకట్టుకు వచ్చారండి. దేవుడు మనల్ని ఆశీర్వించిన రేంజ్ చూసి మెంటలు వచ్చేసింది ఒకడికి. స్వతం చెప్పరా, నువ్వు ఎలాగ అనుకోలేదరా బాబు అంటే, నీకేం తెలుసు అనుకుంటాకి. చాలా మర్యాదగా ఉంటుంది వ్యవహారం ఇప్పుడు. స్తోత్రం చెప్పరా. హలో, కేజీ బంగారం సార్, చిచ్చి నువ్వు వేసుకోవద్దులే, అలా పట్టుకో, ప్రార్థన చేసేస్తే ఫోటో తీసుకుంటే వెళ్ళిపోతుంది. చిచ్చి పొట్టి చేతులతో కట్టుబట్టలతో వచ్చేసిందే, సమస్య లేదో. పెలుసూపులు సింగినాదం జీలకర్ర ఏమి లేదు ఇక్కడ. అమ్మగారికి దేవుడు బయలుపరిచాడు, నాన్నగారికి దేవుడు బయలుపరిచారట. నన్ను పిలిచి, వరై నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఎందుకో నాన్న? దేవుడు చూపించాడా? నిజంగా చూపించాడా? మీకే పేద పని వచ్చేసినారు. అదే పాపిష్టి మాటలు మాడతామేట్రా, దేవుడు చూపించాడంటే. దేవుడు చూపించాడా? అయితే పెట్టేసేయండి అన్నాను. నువ్వు కూడా చూడాలి కదా. నేను చూస్తాం ఎందుకు? మీకు దేవుడు చూపించాడు అన్నారు, నేను చూసి నాకు నచ్చలేదంటే అప్పుడు ఎందుకు? తప్పురా, మరి ఇంకెందుకు కాబట్టి దానికి? దేవుడు చూపించాడు అన్నాక మళ్ళీ నేను మాట్లాడటం ఏంటి? ఇంకా ఏదో ఒక మాట చూడాలి కదా. అక్కర్లేదు, తారీఖు పెట్టాయి అన్నారు. అలాగా, సరే మరి నువ్వే కదా 18 కూటలు తిరుగుతావు, నీకు ఎప్పుడు ఖాళీ ఉందో చెప్పు అన్నాడు. ఏ నెల కావాలి అన్నావు. ఎవడికో కూటానికి డేట్ ఇచ్చినట్టు నా పెళ్ళికే. జూన్లో పెట్టారన్నారు. చూసాను 6వ తారీఖు కాలం, జూన్ 6 కాలం ఉంది పెట్టారు. జూన్ 3, 4, 5 నిడదవోలు మీటింగ్స్, 7వ తారీఖు తుని మీటింగ్, 6వ తారీఖు కాలం ఉంది పెట్టే పెళ్ళి అని చెప్పాను. పెట్టేశారు. అది ఎవడో పెళ్ళికి వచ్చినట్టు నా పెళ్ళికి కూడా 6వ తారీఖు పొద్దున్న వెళ్ళాను, సాయంత్రానికి సర్దేసుకున్నాను. అదే ఇదేంట్రా, ఇవి ఎవడవరో నువ్వు ఏమి రకమరా అంటే నా రకమేక. ఇంకా లోకల్ ప్రాజెక్టులు ఏమి ఉండవు, ఏసు రక్తం చేయం. బాబు ఎందుకల్లా చేస్తున్నావు? నేను మీ నాన్నగారు నీ కోసం వెతుకుతున్నావు అంటే ఏసు ప్రభు అన్నాడు 12 సంవత్సరాల వయసులో. నేను మా నాన్నగారి పని మీద ఉన్నాను. ఒక్క షాట్ మళ్ళీ అమ్మ బాబోయ్, ఓకే జీసస్, యాజ్ యూ విష్ అండ్ విల్, వి విల్ నాట్ డిస్టర్బ్ యూ ఎనీ మోర్. దెబ్బకి సెట్ అయిపోయింది కూటం అంతా. మంచి వాళ్ళందరూ ఏదో అనొచ్చు కదా. హలో, ఒక్క జీవితం. ఎన్ని జీవితాలు మీకు? ఎన్ని జీవితాలు? ఒక్కటే కదరా. మరి దాన్ని ఇంకా ఆడికి కొంచెం ఈడికి కొంచెం పంచిపెట్టి వేసినప్పుడు ఏమిస్తా? మీ జీవితాన్ని ఉన్న పలంగా ఈ రాత్రి వేసే చేతులు పెట్టండి. నేను ఒక మాట అంటాను, 5 రొట్టెలు ఇచ్చినోడిని అంత ఇచ్చాడే. ఏమిటి 2 కాసులు వేసిన వాళ్ళని అంత మెచ్చుకున్నాడే. ఒక అద్దరు పొట్టు పోసేసిన వాళ్ళకి అంత ఆశీర్వాదం ఇచ్చాడే. నీ జీవితాన్ని ప్రభు చేతులు పెడితే ఎంత మెచ్చుకుంటాడు, ఎంత ఆశీర్వదిస్తాడు. ఇంత ఆశీర్వాదాన్ని మానేసి, అయ్యారండి ఈ అట్టిపండు గేలు ఎట్టేస్తానండి, ఈ ఆనపకాయ పెట్టేస్తానండి, ఈ కోడి పెట్టి ఇంకా అక్కడే ఉన్నవరా నువ్వు. డేయ్, పాత నిబంధన కాలంలో 10వ భాగంతో ప్రారంభమైన అర్పణ కార్యక్రమం నూతన నిబంధనలో సజీవయంగా నువ్వు సమర్పణలోకి రారా అని చెప్పాడు. ఇంకా కోడిగుడి దగ్గర ఏడిచావు నువ్వు. విశాఖపట్నం తాటి చెట్ల పాలెం జంక్షన్లో సిగ్నల్ పడి కారు ఆగితే ఒక దగ్గర వచ్చి అర్థం కాడికి వచ్చే అన్నా ప్రైజ్ రాడన్నా అన్నాడు. అయ్యో అర్థం దించాను. ప్రైజ్ రాడన్నా, ప్రైజ్ రాడు ఏంటి మరి? ఇక్కడ కుర్రాడు ఏమడుతాం, ఏం చదువుకుంటున్నావు బాబు అన్నాను. 10th క్లాస్ 5th ఇయర్ అంకుల్. 10th క్లాసు 5th ఇయర్ అంట. అదేంట్రా అంటే 5 years నుంచి రాస్తున్నాను అంకుల్, అవ్వట్లేదు. ఆ సిగ్నల్ అక్కడ నేను దీవించాలంటే ఈసారి అయిపోవాలని. నువ్వు ఖాళీ చూసుకున్న చర్చికి రారా, నీ సంగతి చెప్తాను. నాకు అర్థమైపోయింది. నేను అంకుల్ దండం పెట్టేస్తాను. ఆడ 5 సంవత్సరాలు చదువుతున్నా 10th అవుతలేదు ఆడికి. ఇందాక మా బిడ్డతో ఇంగ్లీష్లో అంకిల్ చెప్పేసింది, నాకు అర్థం అవ్వలేదు. మెంటలు వచ్చింది. మా విదేటిది ఏ అంట బి అంట సి అంట 3 అక్షరాలు తెలిసిలే, మరి లెక్కలు రావు. ఇంకా భయపడిపోయి 10th క్లాస్తోనే వదిలేసాను లెక్కలు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంటర్మీడియట్లో సివిక్స్ ఏంటది కామర్స్ తీసుకున్నాను. సిఈసి కామర్స్ తీసుకుంటే లెక్కలు మనకి లెక్కలు దరిద్రం వదిలిపోతుంది. తీసుకుంటే దాని నిండా లెక్కలే ఉన్నాయి. మెంటలు వచ్చేసింది. సురక్తమే ఇచ్చేయి.
అష్ట కష్టాలు పడి ప్రసవ వేదన పడి దాన్ని ముగించి డిగ్రీలోకి వచ్చాక బిఏ తీసుకుని హెచ్ఈపి, ఇక మళ్ళీ లెక్కలు తగలకూడదు. హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, అది A²+B² అనేప్పటికీ నాకు జ్వరం వచ్చేసేది. అయ్యి బాబోయ్, నా గురించి మా లెక్కల మాస్టర్ 10th క్లాస్లో కొత్త కొత్త బండ గుర్తులు, కొండ గుర్తులు కనిపెట్టి ఎన్నో ఉపాయాలు చెప్పి లెక్కలను నా గురించి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. చేసి 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 ఎరా అర్థమైందా, మెంట్లో వచ్చేసి బుర్రబాద్ వేసుకొని తూర్పు తిరిగి దండం పెట్ట, నీకు చెప్పడం నా వల్ల కాదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 మాసాలు ప్రసవేదన పడి అన్ని హోల్ పీరియడ్లే లెక్కలతో చేసుకుంటే 58 వచ్చినాయి ఈ లెక్కలకి. 3 నెలలు ఇంక మిగతా చదవలేదండి. మిగతా చదవపోయినా 78 కొట్టుకొచ్చేసాం. ఇది ఎంత చదివినా 50 వచ్చినాయి. ఇప్పటికీ నాకు లెక్కలు రావని మా సంఘస్థులు అందరూ తెలుసు. నేను ఎవరికైనా ఒక 50,000 రూపాయలు కట్టించాను అనుకోండి, వాళ్ళు అడుగుతారు సంఘస్థులు అందరని, అయ్యారు మీరు లెక్క పెట్టారు, అమ్మగారు లెక్క పెట్టారు అంటారు. నేనే అన్నాను అనుకోండి, అలాగ నుంచి ఉండదు, మళ్ళీ లెక్కెడతారు. ఎందుకంటే గ్యారెంటీగా తప్పొద్దని సంఘం అందరికీ తెలుసు. అమ్మగారు లెక్కడంటే జోలిటికి వెళ్ళిపోతారు సైలెంట్గా. మొదలు లెక్కలు వచ్చి మనకు రావు. ఈశ్వరు కూడా అలాగే కలుపుతాడులే. ఇద్దరికి లెక్కలను పెట్టడం కూడా జనం ఆగమైపోమా. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పరేట్రా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకేం 100 రకాల మాటలు లేవు నాన్న. ఒకటే, నువ్వు ప్రతిష్టలోకి వస్తే నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కోడిగుడ్లు ఇచ్చి, ఆనపకాయలు ఇచ్చి, ఇలా చిల్లర దీవులతో బతికేస్తున్నావు. ఇక వాటిని ముగించి నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకో. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28 చదవండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పి. అందరు చెప్పండి, ఎన్ని రోజులు బ్రతుకు దినం చెప్పట్లేదు మీరు సరిగ్గానే. ఇదిగో ఈ కుమారుని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, బ్రతుకు దినములన్నిట అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న పాస్టర్ గారు కొడుకు నా దగ్గర తీసుకొచ్చారు. అయ్యగారు, ఈ బాబుని సేవకు ప్రతిష్ఠించేస్తున్నాం, మీ దగ్గర పెట్టుకోండి. సేవకు ప్రతిష్ఠిత నీ దగ్గర పెట్టుకోవడం ఏంటి? లేదే గారు, 10th క్లాస్ అయిన దాకా మీ దగ్గర ఉంచాలి. నలగొట్టేల వేదమని అంటే వాళ్ళ వల్ల కాని పని నా చేతిలో పెడతారంట. ఆ ముద్దుని నేను నలగొట్టేసి 10వ తరగతి కల్లా సేవకుడికి పాకానికి వాడిని పెంచితే ఎత్తుకెళ్ళిపోయి సేవ చేయించుకుంటారు. మరి నేనెవరిని? ఎలా రెసిడెన్షియల్ స్కూల్లో కనపడుతుందా చర్చి నీకు? పాస్ అయిందాక దగ్గర పెడతావా? పాస్ అయితే ఎత్తుకెళ్ళిపోతావా? బ్రతుకు దినములన్నిట యెహోవాకు ప్రతిష్ఠితుడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలిపీఠం మీద, సమర్పణ మీద నీ కొడుకు నీ కూతుర్ని పెట్టగలగాలి. అది కదా ఆశీర్వాదం అంటే. అర్పించిన బాలుడు 10,000 నీవిచ్చేదవా? నువ్విచ్చేది అడుగుతావు కదా, నువ్వు ఇచ్చిందంటే చెప్పు సరే. ఏముండదు మళ్ళీ ఆ పదే పదే పదే. ఎంత పెద్ద కూటం పెట్టినా, ఎన్ని పూటలు సందా పెట్టినా పదే పదే నెవేసుకోనా ప్రతి చోట. ఎప్పుడు పదే. ఇంటికాడ కూటం పెట్టినా పదే, 10 లక్షలతో కూట పెట్టినా పదే. ఆడు 10 కాగితం యేసుప్రభుకి అంకితం ఇచ్చాడు, 20 కాగితం ఆడిది. అమ్మాయి 10 ముట్టుకోద్దని చెప్పాను, యేసుప్రభుకి ఇచ్చేసాము, 20 కాంచి పైన తీసేసుకో. అరే మా తెలివితేళ్ళని యేసుప్రభు దగ్గరనట్రా. ఒక కాగితము, ఒక మూటో కాదు, నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి. స్తోత్రం చెప్పారా? ప్రతిష్ట ఎన్ని రోజులండి? చెప్పాలి. ఈ 40 రోజులనా? 41 చిల్లరకి పోదామా? మాట్లాడరే. బ్రతుకు దినములనుట మీ జీవితాన్ని దేవునికి సమర్పించగలగాలి. ఈ సమర్పణ, ఈ ప్రతిష్ట ఎన్నాళ్ళు ఉండాలి? జీవితం అంతా ఉండాలి. ఓ ప్రతిష్టలోకి రావాలి నువ్వు. జీవితం పరిశుద్ధపరిచి దేవునికి అంకితం ఇవ్వాలి. అందరూ చెప్పండి, పరిశుద్ధపరచుట అనండి. మనందరం పాపులం కదా, మరి ఎలా పరిశుద్ధపరచబడతాం? ఫటాఫట్ 2-3 లెక్కలు చెప్పేస్తాను, స్పీడ్గా తీసుకోండి. 1, లూకాసు వార్త 7వ అధ్యాయం 46 నుంచి 50 వచనాల మధ్యలో ఉన్న వాక్యాల ప్రకారం నువ్వు కన్నీళ్లతో నీ పాపాలు ఒప్పుకుంటే నువ్వు పరిశుద్ధపరచబడతావు. 2, 1 యోహాను పత్రిక 1:7 ప్రకారం
యేసుక్రీస్తు రక్తం కిందికి వస్తే నువ్వు పరిశుద్ధపరచబడతావు. 3 ఎఫెసీ పత్రిక 5:27 ప్రకారం దేవుని వాక్యం అనే నీళ్ళతో నీకు స్నానం జరిగితే నువ్వు పరిశుద్ధపరచబడతావు. 4 యెషయా గ్రంథం 6:6 ప్రకారం దేవుని అగ్ని చేత కాల్చబడితే నువ్వు పరిశుద్ధపరచబడతావు. హలో చెప్పండి, ఒకటే రెఫరెన్స్లు వద్దు. 1 కన్నీళ్లతో నీ పాపాలు ఒప్పుకొని విడిచి, చెప్పండి ఒకటే రెఫరెన్స్లు వద్దు. 1 కన్నీళ్లతో నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే పరిశుద్ధపరచబడతావు. 2 యేసు రక్తం కిందకు వస్తే. 3 4 వేరే మాట చెప్తాను, మర్చిపోయాను. అపోస్తులు 22:16 నీటి బాప్తిస్మాన్ని పొందితే పరిశుద్ధపరచబడతావు. 5 యెషయా 6:6 పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడితే పరిశుద్ధపరచబడతావు. 6వది ఆదికాండం 35:3-4 వచనాల ప్రకారం వెండి బంగారముల వంటి ఆభరణములను వెలుపటి అలంకరణ తీసివేస్తే పరిశుద్ధపరచబడతావు. 7వది పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఇంత సమర్పణలో వైరాగ్యంతో బతికితే వచ్చే కష్టాలలో నమ్మకంగా నిలబడితే పరిశుద్ధపరచబడతావు. చేతులు తీసి స్తోత్రం చెప్పండి. ప్రతిష్ట అనండి. ప్రతిష్ట అంటే ఏంటి? పరిశుద్ధపరచబడి దేవునికి అంకితం అవ్వటం అనండి. పరిశుద్ధపరచబట్టం ఎలాగా? 1 నీ పాపాలు కన్నీళ్లతో ఒప్పుకొని విడిచిపెట్టాలి. 2 యేసు రక్తం కిందకి రావాలి. 3 వాక్యంతో కడగబడాలి. 4 నీటి బాప్తిస్మాన్ని పొందాలి. 5 పరిశుద్ధాత్మతో కాల్చబడాలి. 6 వెలుపటి అలంకరణ తొలగించి సంపూర్ణ సమర్పణలోకి రావాలి. 7 శ్రమల వలన పరిశుద్ధ సంపూర్ణం అవ్వాలి. ఇలాగ పరిశుద్ధతలోకి వచ్చిన జీవితాన్ని ఏం చేయాలి? లోకం కోసం వాడకుండా, సొంతం కోసం వాడకుండా, డబ్బు సంపాదనకి సాధనంగా మార్చకుండా, ఘనతల కోసం కీర్తి కోసం ప్రయాసపడకుండా దేవుని చిత్తము కొరకు బలిపీఠం మీద అంకితం చేసేయాలి. దాన్ని ఏమంటారో తెలుసా? ఒక ప్రతిష్ట. అనండి గట్టిగా, అనండి గట్టిగా. మీ జీవితాలకి ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలంట? అంటలా గట్టిగా మీరు ప్రతిష్ఠించబడితే ఏమొస్తుంది? మీరు ప్రతిష్టలోకి రండి, మీ బిడ్డల్ని ప్రతిష్ఠించండి, పరిపూర్ణ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మనల్ని దీవించునుగాక. తలల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.